వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. విష్ణు భగవానుని దశావతారాల్లో చివరి అవతారం కలియుగంలో కల్కి అవతారం. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అన్యాయాలు పెరిగిపోయినప్పుడు, సాధుజనులపై బలవంతుల దౌర్జన్యాలు చెలరేగినప్పుడు, మంచివారిని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను అన్నారు. కలియుగాంతంలో సంభవించే అత్యున్నత అవతారమైన కల్కి అవతారం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కలిపురుషుని ప్రభావంతో మానవులు ఉచ్చ నీచాలు మరచి ప్రవర్తించి సాటి మానవులపై బలవంతులు విపరీతంగా దౌర్జన్యాలు చేసే సమయంలో, సమాజంలో దుష్టులు పెరిగిపోయినప్పుడు, మనిషి జీవితం దుర్భరం అయిన పరిస్థితుల్లో మంచివారిని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడని ప్రాచీన హిందూ గ్రంథాల్లో చెప్పబడి ఉంది. కలియుగానికి పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించి కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపించి చెడును నిర్మూలించాడని మనకు మహాభారత గ్రంథం ద్వారా తెలుస్తోంది. దానికి కొనసాగింపుగా మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ మొదలైన మహావీరులను కలియుగాంతంలో రాబోవు కల్కి అవతారానికి ముడిపెట్టి కల్కి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కానీ ఇంతకుముందు మహాభారత ఇతివృత్తంతో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాల్లో కథానాయకుల ఇమేజ్ని బట్టి వేదవ్యాసుడు రచించిన ఈ మహాభారత గ్రంథాన్ని కొన్ని మార్పులతో చూపించడం జరిగింది. కానీ కల్కి సినిమా పార్ట్ 1లో కేవలం మహాభారత పాత్రలను పరిచయం మాత్రమే చేశారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇప్పుడున్న కాలంలో సినిమా అన్నది విపరీతమైన జనాదరణ ఉన్న మీడియా. మహాభారతం ఇతివృత్తంగా కల్కి చిత్రం నిర్మించడం వల్ల ఇప్పుడున్న యువతరానికి మహాభారతం గురించి అవగాహన వస్తుందన్నది వాస్తవం. కల్కి చిత్రంలో ప్రస్తావించిన మహాభారత వీరుల గురించి వేదవ్యాసుడు మహాభారత గ్రంథంలో ఏమని వివరించారో తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్. కాలభైరవుడు పరమశివుని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురి కాలభైరవ స్వామిని సృష్టించి బ్రహ్మదేవుని తలను ఖండించమని ఆదేశిస్తాడు. వెంటనే భైరవుడు పరమేశ్వరుని అవమానించిన బ్రహ్మదేవుని 5 శిరస్సుల్లో ఒకదాన్ని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుండి బయటపడడానికి శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుని కపాలమును చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్పగా, చివరకు ఆ కపాలం కాశీక్షేత్రంలో పడడంతో అప్పటి నుండి కాశీక్షేత్రపాలకుడిగా మరియు రక్షకుడిగా పరమేశ్వరుడు కాలభైరవ స్వామిని నియమించాడు. కర్ణుడు మరియు విజయధనుస్సు మహాభారతంలోని మహావీరులలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఒంటరిగా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కౌరవ పాండవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుని చూసి దుర్యోధనుడు తనకు అర్జునుని ఎదిరించే వీరుడు దొరికాడని సంతోషపడ్డాడు. రాజకుమారుడి కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి సుభిక్షమైన అంగరాజ్యానికి రాజుని చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా, భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే సరియైనదనుకున్నాడు కర్ణుడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసినవాడే. శౌర్యము, వీరత్వము, దానము గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము, బ్రాహ్మణోత్తముడి శాపము, భూదేవి శాపము వచ్చిపడ్డాయి. కర్ణుడి అసలు పేరు వసుషేనుడు. కుంతికి కుమారుడైన ఆమె పాండురాజుకు భార్య కాకముందు ఇతను జన్మించాడు. దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని పరీక్షించడానికి ఎదురుగా కనిపిస్తున్న సూర్యుణ్ణి ఆహ్వానించింది కుంతీదేవి. సూర్యభగవానుడిచే ప్రసాదింపబడ్డ కుమారుడు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ ఉన్న అవివాహితైన తనకు కుమారుడు ఎలా జన్మించాడని లోకానికి భయపడి అతన్ని పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఒక తెప్పపై ఉంచి గంగానదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాల్ని నడుపుకునే అతిరథుడికి దొరకగా అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని ఇచ్చాడు. బంగారంతో పుట్టాడు గనుక అతనికి వశుషేనుడని పేరు పెట్టుకున్నారు. అయితే కర్ణుడు క్షత్రియకాంతకు జన్మించినా కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. కర్ణుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. కర్ణుడి జీవితధ్యేయం రణరంగంలో అర్జునుని గెలవడమే కాబట్టి అర్జునుడి కోసం ఇంద్రుడు వశుషేనుడి దగ్గర బ్రాహ్మణ వేషంలో వెళ్లి అతని కవచ కుండలాల్ని దానమడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు, వైకర్తనుడు అన్న పేర్లు కూడా వచ్చాయి. అయితే ఈ దానానికి బదులుగా ఒకసారి మాత్రమే పనికి వచ్చే విమలం అనబడే శక్తి అస్త్రాన్ని
ప్రతిదానంగా తీసుకున్నాడు. అర్జునుడి కోసం దాచుకున్న ఆ శక్తి అస్త్రాన్ని కురుక్షేత్ర యుద్ధంలో చెలరేగి యుద్ధం చేస్తున్న ఘటోత్కచునిపై ప్రయోగించాల్సి వచ్చింది. అర్జునుని ఓడించడమే జీవిత ధ్యేయంగా ఉన్న కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణునని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోతున్నప్పుడు శాపవశాత్తు ఇంద్రకీటకం రూపంలో ఉన్న ఒక రాక్షసుడు పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవరివి అనేసరికి నేను సూతపుత్రుని అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు ఇది నీకు గుర్తుకురాదు. నీ మరణ సమయమప్పుడు తప్ప ఇతర సమయాల్లో ఇది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. శస్త్రాస్త్ర సాధనలో కర్ణుడి సంకల్పానికి ముగ్ధుడైన పరశురాముడు తనకు పరమేశ్వరుడు ప్రసాదించిన విజయం అన్న శక్తివంతమైన విల్లును కర్ణుడికి బహుమానంగా ఇచ్చాడు. తారకాసుని కుమారులు నిర్మించిన త్రిపుర నగరాన్ని నాశనం చేయడానికి పరమేశ్వరుని కోసం విశ్వకర్మ ప్రత్యేకంగా విజయధనస్సుని తయారు చేశాడు. శివుడు విజయధనస్సు నుండి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి త్రిపురను నాశనం చేశాడు. పరశురాముడి పరాక్రమానికి ముగ్ధుడై పరమశివుడు పరశురాముడికి ఆ ధనస్సును మరియు ఇతర ఆయుధాలను ప్రసాదించాడు. పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి క్షత్రియ సంహారాన్ని చేసిన సమయంలో కూడా ఈ ధనస్సును ఉపయోగించాడు. అంతటి శక్తివంతమైన విజయధనస్సు పరశురాముడు కర్ణుడికి ఇచ్చాడు. గురువు శాపంతో పాటు కర్ణుడికి భూదేవి శాపం, బ్రాహ్మణోత్తముడి శాపం కూడా ఉంది. ఇన్ని శాపాలతో ఉన్న కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో మొదటి 10 రోజులు భీష్ముడితో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల యుద్ధభూమిలో అడుగుపెట్టలేదు. భీష్ముడు అంపశయ్యపై పడుకున్న తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అడుగుపెట్టిన కర్ణుడు వీరోచితంగా పోరాడుతూ 17వ రోజు అర్జునుడితో జరిగిన భీకర యుద్ధంలో తన శాపాలు వెంటాడగా రథచక్రము భూమిలో కూరుకుపోయి అర్జునుడి శరాఘాతాలకు గురి అయి మరణించాడు. అర్జునుడు మరియు గాంధీవం. పాండవ మధ్యముడైన అర్జునుడు దేవేంద్రుని అనుగ్రహంతో కుంతీదేవికి జన్మించిన అర్జునుడు మహాభారతకర్తైన శ్రీకృష్ణుడికి ప్రాణసమానుడే కాదు, శ్రీకృష్ణుడి సహోదరి సుభద్రాదేవి భర్త కూడా. సమస్త భూమండలంలోనే తానే సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా ఉండాలని లక్ష్యాన్ని ఏర్పరచుకుని నిరంతరం విలువిద్య సాధన చేసి గురువైన ద్రోణాచార్యునికి ప్రియశిష్యుడయ్యాడు. నిరంతర శస్త్రాస్త్ర సాధనలో భాగంగా ఎన్నో అస్త్రాలను ప్రయోగించడం నేర్చుకున్నాడు. కానీ అంతటి మహా అస్త్రాలను ప్రయోగించడానికి అవసరమైన శక్తివంతమైన ధనస్సు గాంధీవం అర్జునుడికి ఎలా లభించింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం 100 ఏళ్ల పాటు సాగే సత్రయాగాన్ని పరమేశ్వరుడి అనుగ్రహంతో నిర్వహించాడు. 100 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఈ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమగుండంలో వేసిన నెయ్యిని ఆరగించడం వలన అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది, సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడి అగ్ని శక్తి తగ్గిపోసాగింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మదేవుణ్ణి అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. భూలోకంలో ఉన్న ఖాండవనంలో అనేక దివ్య ఔషధ మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. దేవతలకు శత్రులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధ వృక్షాల్ని స్వాహా చేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యమే కుదుటపడుతుంది, శత్రు సంహారము జరుగుతుంది అని అగ్నికి సలహా ఇచ్చాడు. సరేనని అగ్నిదేవుడు ఖాండవనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడైన తక్షకుడు భార్యాబిడ్డలతో ఉంటున్నాడు. ఖాండవనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుణ్ణి ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు. అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కణకణలాడిన అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా 7 రోజులు కాపు కాశాడు. 7 రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు. ఇక లాభం లేదనుకుని మళ్లీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. నరనారాయణులుగా భూమిపై జన్మించిన కృష్ణార్జులను సహాయమడుగు, ఖాండవనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు. పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్న కాలంలో, అంటే మాయాజూదానికి ముందే ఒకసారి కృష్ణార్జునులు ఖాండవనానికి విహారానికి వెళ్లారు. యమునా తీరాన బావుమరుదులిద్దరూ చెల్లగాలికి సేద తిరుగుతుండగా అగ్నిదేవుడు ఒక ముసలి బ్రాహ్మణ వ్యక్తి వేషంలో వెళ్లి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు. వారు సరేనన్నాక అసలు రూపంలో ప్రత్యక్షమై ఖాండవనాన్ని దహించాలనే కోరికను వెళ్లబుచ్చాడు. కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ల దగ్గర ఆయుధాలు లేవు. అర్జునుడు అగ్నిదేవునితో ఇలా అన్నాడట: మహాత్మా, నిరంతర సాధనతోనూ గురువుల ఆశీర్వాదంతోనూ నేను ఎన్నో శక్తివంతమైన అస్త్రాలను సంపాదించాను. కానీ వాటిని ప్రయోగించాలంటే చాలా శక్తివంతమైన ధనుస్సు కావాలి అన్నాడు.
అది విన్న అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్థన మేరకు అర్జునుడికి అక్షయ తూణీరంతో కూడిన మహాశక్తివంతమైన ధనుస్సు గాంధీవం ఇచ్చాడు. అక్షయ తూణీరం అంటే ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు, ఎప్పుడు శర సమృద్ధమై ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడికి చక్రాయుధాన్ని, కౌమోదకం అన్న గదను కూడా దేవలోకం నుండి తెచ్చి ఇచ్చారు. దీనికి తోడు కపిరాజు చిత్తరువుతో ఉన్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్య రథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన 4 శ్వేత అశ్వాలు పుంచి ఉన్నాయి. 4గింటికి కళ్ళేలుగా 4 బంగారు గొలుసులు ఉన్నాయి. బ్రహ్మానందం పొందిన అర్జునుడు వర్ణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు. కృష్ణార్జునులు ఖాండ వన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు. మొదట దేవేంద్రుడు నియమించిన ఖాండవన సంరక్షకులు కృష్ణార్జునులపై దాడి చేయగా వారిని సంహరించారు. అడవిలో జంతువులు అటూ ఇటూ పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఖాండవనాన్ని అగ్ని దహిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న దేవేంద్రుడు కుంభవృష్టి కురిపించాల్సిందిగా మేఘాలను ఆజ్ఞాపించగా క్షణాల్లో ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోకి బాణాలు విడిచి అగ్ని దహిస్తున్నంత మేర ఒక్క వాన చినుకు రాలకుండా ఖాండవన పైభాగమంతా శరఛత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్లీ విజృంభించాడు. సమయానికి తక్షకుడు లేడక్కడ. కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడు కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిలలాడసాగాడు. కొడుకును మంటల నుండి రక్షించడానికి అతని తల్లి అతని అశాంతం గుటుక్కున మింగి ఖాండవనానికి దూరంగా ఉమ్మివేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టాడు. కోపంతో ఒక బాణంతో అశ్వసేనుడు తల ఖండించబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి దూలిపోవడం వల్ల అర్జునుడి గురి తప్పింది. అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి. బాణాల గొడుగుచాటున అగ్ని ఖాండవనాన్ని దహిస్తున్నాడు. అతి ప్రయాసతో తప్పించుకుని బయటకు రాగలిగిన పాముల్ని, డేగల్ని అర్జునుడు తిరిగి తన బాణాలతో ఖాండవనంలోకి కొడుతున్నాడు. మరోపక్క కృష్ణుడు అసురుల్ని మట్టి కరిపించాడు. చివరకు ఇంద్రుడి ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు. దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. దివ్యాస్త్ర సంపన్నులైన కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు. ఖాండవనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతినివ్వడంతో అగ్నిదేవుడు సంతోషంతో అర్జునుడికి గాంధీవాన్ని ప్రసాదించాడు. గాంధీవం అన్న శక్తివంతమైన విల్లు స్వర్గంలోని గాంధీవ వృక్షం ద్వారా రూపొందించబడింది. 1000 ఏళ్లు బ్రహ్మదేవుని వద్ద ఉండగా ప్రజాపతి వద్ద 503 సంవత్సరాలు, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలు, చంద్రుడి వద్ద 5 సంవత్సరాలు, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు ఉన్నది. ఈ విల్లును గంధర్వులు, దేవతలు పూజించారని పురాణాలు చెప్తున్నాయి. ఆ తరువాతి కాలంలో ఇదే గాంధీవం సహాయంతో కురుక్షేత్ర మహాయుద్ధంతో పాటు అనేక యుద్ధాల్లో విజయం సాధించిన అర్జునుడికి గాంధీవి అన్న మరో పేరు కూడా వచ్చింది. జీవితాంతం గాంధీవాన్ని తన ప్రాణపదంగా చూసుకున్న అర్జునుడు శ్రీకృష్ణావతారం పరిసమాప్తమైన తర్వాత పాండవులు సర్వం త్యజించి మహాప్రస్థానానికి వెళ్లే సమయంలో కూడా అర్జునుడు గాంధీవాన్ని తన వెంట తీసుకెళ్తుంటాడు. అప్పుడు తూర్పు సముద్ర తీరంలో వెళుతున్న వారి ముందు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అర్జున, దుష్ట శిక్షణ కోసం నీకు ప్రసాదించబడ్డ ఈ గాంధీవంతో నీకు ఇక అవసరం లేదు, ఇది వరుణదేవునికి చెందాలి అన్న అగ్నిదేవుని సూచన ప్రకారం అర్జునుడు గాంధీవానికి నమస్కరించి గాంధీవాన్ని సముద్రంలో విడిచిపెట్టగా అది వరుణదేవుణ్ణి చేరుకుంది. అశ్వత్థామ కౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. విపరీతమైన ఆవేశపరుడు. పరమేశ్వరుని అనుగ్రహంతో నుదుట శివమణితో జన్మించాడు. ఆ శివమణి ప్రభావంతో అతనికి ఆకలి దప్పులు, అలసట ఉండవు. కర్ణుడిలాగే ఇతనికి కూడా పాండవులంటే గిట్టదు. అందుకు కారణం తండ్రి ద్రోణాచార్యుడు తనకంటే అర్జునుడికే ఎక్కువగా శస్త్రాస్త్రాలు నేర్పించడం తనకు ఇష్టం ఉండేది కాదు. మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ హతః కుంజరః అనే మాట వినే ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సేనను మట్టుబెడుతోన్న ద్రోణాచార్యుని అడ్డుకోవడానికి అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన శ్రీకృష్ణుడు తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగించారు. వాస్తవానికి చనిపోయింది అశ్వత్థామ అన్న పేరుగల ఒక ఏనుగు. ఎప్పుడూ అబద్ధమాడని ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదనుగా ద్రౌపదీదేవి సహోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని హతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతూ ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు భీముడి చేతిలో గదాయుద్ధంలో పరాజితుడై తొడలు విరిగి తీవ్రంగా గాయపడి కన ఊపిరితో యుద్ధభూమిలో పడి ఉన్న దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం దుర్యోధనుడి అనుమతితో పాండవులను అంతం చేయాలని నిశ్చయించుకుని అర్ధరాత్రి అందరూ ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో పాండవుల గుడారాలపై విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్టే హతమారుస్తాడు. తన తండ్రిని సంహరించిన దృష్టద్యుమ్నుని గుండెల్లో కత్తిదించి రొమ్ము చీల్చి సంహరించిన తర్వాత అక్కడే ఉన్న పాండవుల పుత్రులైన ఉపపాండవులను కూడా సంహరిస్తాడు. యుద్ధంలో అర్జునుడు కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కృష్ణుడు
పాండవులను అక్కడి నుండి తప్పిస్తాడు. కానీ అశ్వత్థామ దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకొని పోతుంది. తెల్లవారిన తర్వాత అశ్వత్థామ గంగానదీ తీరంలో ఉన్న వ్యాసుడి ఆశ్రమానికి వెళ్లి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. తెల్లవారి శ్రీకృష్ణునితో సహా గుడారానికి వచ్చిన పాండవులు అశ్వత్థామ ఆ రాత్రి జరిపిన మారణ హోమంలో ఉప పాండవులు మరణించారని తెలుసుకుని అశ్వత్థామను సంహరించాలని గంగానదీ తీరంలో అతడు ఉన్న ప్రదేశానికి వస్తారు. శ్రీకృష్ణుడి సమేతంగా అక్కడికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ తాను వారిని యుద్ధంలో గెలవలేనని భావించి పక్కనే ఉన్న రెల్లుగడ్డి పోచను తీసుకొని అభిమంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని దాని మీదకు ఆవహింపజేసి ఆ పాండవ మగోగాక అని సంకల్పించి భీమార్జునులపై ప్రయోగించాడు. అన్ని అస్త్రాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఎదుర్కోవాలంటే తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాలన్న శ్రీకృష్ణుని ఆజ్ఞపై అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాలు రెండు ఆకాశంలో ఒకదాన్ని ఒకటి ఢీకొంటూ విపరీతమైన విధ్వంసాన్ని సృష్టించాయి. ఆ అస్త్రాల ప్రభావంతో ఆకాశం నుండి ఉల్కలు జారిపడ్డాయి. భూమి కంపించసాగింది. ఈ విపరీతాలను గమనించి ఆపడానికి అక్కడికి వచ్చిన నారదుడు, వ్యాసమహర్షి వారితో ఇలా అంటారు: ఓ వీరులారా, బ్రహ్మశిరోనామకాస్త్రం చాలా శక్తివంతమైనది. జనావాసాలు ఉన్న ప్రదేశంలో ప్రయోగించడం నిషేధం. కేవలం యుద్ధభూమిలో మాత్రమే ప్రయోగించాలి. అది ప్రయోగించిన ప్రదేశంలో 12 సంవత్సరాలు గడ్డి కూడా మలవదు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా సర్వనాశనమవుతుంది. వెంటనే మీ అస్త్రాలను ఉపసంహరించమని ఆదేశిస్తారు. అప్పుడు అర్జునుడు మొదట అశ్వత్థామ ప్రయోగించడం వల్లనే కేవలం ఆత్మరక్షణ కోసమే తాను ప్రయోగించానని చెప్పి తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామకు అస్త్ర ప్రయోగమే కాని ఉపసంహారం తెలియదు. ఇదే విషయాన్ని వారికి చెప్పిన అశ్వత్థామ అయినా పాండవులను అంతం చేయడానికి ప్రయోగించిన ఆ అస్త్రాన్ని తాను ఉపసంహరించలేనని, పాండవులను అంతం చేయలేకపోయినా వారి వంశాభివృద్ధి జరగకుండా పాండవ మహిళల గర్భ విచ్చిత్తి చేస్తానని ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపైకి మళ్లించాడు. ఈ వ్యవహారానంతా చూస్తున్న శ్రీకృష్ణుడు ఆగ్రహంతో, అశ్వత్థామ, ఇప్పటికే నీవు బాలఘాతివి. అర్ధరాత్రి గుడారంలో చొరబడి బాలురు యువకులు అన్న భేదం లేకుండా అందర్నీ చంపావు. అత్యున్నతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని గర్భస్థ శిశువుపై ప్రయోగించావు. కాబట్టి ఇదే నా శాపము. నేటి నుండి నీకు అన్నం దొరకదు, నీకు ఎవరూ సహాయం చేయరు. నీ ఒంటి నిండా గాయాలతో 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుతావు. కానీ నా చేత రక్షింపబడిన ఉత్తర గర్భసంజాతుడు పరీక్షిత్తు అనే పేరుతో రాజ్యపాలన చేస్తాడు. అతనికి జనమేజయుడన్న పుత్రుడు కలిగి నీకెల్లదుటే జనరంజకంగా ఈ భూమండలాన్ని పాలిస్తాడు. ఇది జరగబోయే సత్యం అని పలికాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు, గురుకుమార, నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించిన క్షాత్రం అవలంబించావు. దారుణ మారణకాండకు పాల్పడ్డావు. విచక్షణారహితంగా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించావు. ఇన్ని తప్పులు చేసిన నీవు ఫలితం అనుభవించాల్సిందే. ఫలితం అనుభవించి పాప ప్రక్షాళన చేసుకోవాలంటే నీ నుదుట ఉన్న శివమునిని తీసి పాండవులకు ఇచ్చి నీవు తక్షణం ఇక్కడి నుండి నిష్క్రమించు అని ఆజ్ఞాపించడంతో అశ్వత్థామ తన నుదుట ఉన్న శివమణిని పాండవులకు ఇచ్చి తపస్సు చేసుకోవడానికి తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఇది కల్కి మూవీలో ఉన్న మహాభారత వీరుల కథలు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.